వరి సాగులో కూలీల కొరత తీవ్రంగా ఉన్నందువల్ల రైతులు సాంప్రదాయ సాగు విధానాలకు స్వస్తి చెప్పి ఆధునిక సాగు విధానాలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. దుక్కి దున్ని విత్తనం వేసే దగ్గర నుండి పంట కోత నూర్పిడి వరకు కేవలం 2-3 మనుషులతో పనులు పూర్తయ్యే విధంగా అధునాతన యంత్ర పరికరాలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. సాగు విధానాన్ని మార్చుకుంటే చాలు ప్రతి రైతు ఈ యంత్రాలను ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది. వరిలో యాంత్రీకరణ ఆవశ్యకత, ఉపయోగాల గురించి తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ చిన్నమనాయుడు. సంప్రదాయ వరి సాగులో ప్రతి పనికి మానవ వనరుల అవసరం చాలా ఎక్కువ. నారు పోయటం, నారు పీకటం, నాట్లు వేయడం, వరి కోతలు, నూర్పిళ్లు ఇలా ప్రతి పని కూలీలతో ముడిపడి ఉంది. ప్రస్తుతం కూలీల లభ్యత తగ్గిపోయినందువల్ల శాస్త్రవేత్తలు యాంత్రీకరణను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు. వరిని నేరుగా పొడి దుక్కిలో వెదబెట్టడం లేదా వెదజల్లే విధానాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ విధానంలో నారు నాట్లతో పనిలేదు. పశు సంపద ఉన్న రైతులు గొర్రుతో విత్తనం వెదబెడుతున్నారు. దీన్ని కూడా సులభం చేస్తూ అనేక యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, వీటిని ఉపయోగించడం ద్వారా రైతులు సాగులో సమస్యలను సులభంగా అధిగమించవచ్చని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ చిన్నమనాయుడు. వరి పంటలో యాంత్రీకరణ పద్ధతుల్ని, పరికరాలను కూడా వాడాల్సిన అవసరం ఉంది. యంత్ర పరికరాలు కూడా ఇప్పుడు చాలా వరకు మనకి అందుబాటులో ఉన్నాయి. మరి వరి పంటలో తీసుకుంటే మనకి కూలీలు ఎక్కువగా అవసరం వచ్చేది నాట్లు వేసే సమయంలోనూ, అలాగే విత్తనాలు వేసే సమయంలోనూ, అలాగే కోత సమయంలోనూ మనకి కూలీలు ఎక్కువగా అవసరం వస్తారు. వీటన్నిటినీ కూడా ఇలాంటి యాజమాన్య పద్ధతులు చేయడానికి ఇప్పుడు యంత్ర పరికరాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రధానంగా తీసుకుంటే పొలం తయారీ కోసం అయితే రోటావేటర్స్ అని ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. రోటావేటర్స్ కనుక వరి పంటలో కనుక వాడుకుంటే పొలం చదును చేయడం జరుగుతుంది. చదునుగా పొలం ఎక్కడైతే ఉంటుందో నీటి యాజమాన్యం కూడా సక్రమంగా చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ చదును చేయడం వల్ల నీటి యాజమాన్యం మన అన్ని ఇంచీలు ఎంత లోతు నీరు కావాలంటే అంత లోతు పెట్టుకోవడం వల్ల వరి బాగా పిలక పెట్టడానికి, దిగుబడి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రొటావేటర్స్ వాడుకోవాలి. అదేవిధంగా విత్తనాలు వేసే పద్ధతులు కనుక వస్తే మన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఎదవరి సాగు అంటాం, నేరుగా విత్తనాలు జల్లే పద్ధతి కూడా చాలా విస్తీర్ణంలో వేస్తున్నాము. రైతులు సాధారణంగా వెదజల్లేయడం, జావడం 30-40 కేజీల వరకు కూడా ఎకరానికి చల్లుతూ ఉంటారు. అలా కాకుండా ఈ ఫెర్టికమ్ సీడ్ డ్రిల్, విత్తనము, ఎరువు ఒకే దఫా వేసేటువంటి యంత్ర పరికరాలు, ట్రాక్టర్తో నడిచే యంత్ర పరికరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరంతో వేయడం వల్ల మనం విత్తన మోతాదుని కూడా ఎకరానికి సగానికి అంటే 15 కేజీలు ఎకరానికి సరిపోతుంది. 8 నుంచి 9 వరుసల్లో వరుసకి మధ్య 25 సెంటీమీటర్ల దూరంలో మనకు సమానమైన మొక్కల సాంద్రత ఉండడం వల్ల అక్కడ కూడా దిగుబడి చాలా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒక సీడ్ డ్రిల్ ఉంటే కనుక ఒక రోజుకి 7 నుంచి 8 ఎకరాల వరకు కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వరుసల్లో విత్తడం వల్ల మనకి చీడపీడల సమస్య కూడా తగ్గుతుంది. ఎక్కువ యాంత్రీకరణ పద్ధతిలో ఎదవరి సాగు చేయడానికి కూడా వీలవుతుంది. కాబట్టి ఎదవరి వేసే రైతు సోదరులు ఈ ఫెర్టికమ్ సీడ్ డ్రిల్, దీంతో ఏంటంటే ఎరువు, విత్తనం ఒకే దఫా వేయొచ్చు. కాబట్టి మొదటి దశలోనే మనం భాస్వరం అందించడం ద్వారా వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది మొక్కలు బాగా పిలకలు పెట్టడానికి, దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతులను రైతు సోదరులు అవలంబించాల్సిన అవసరం ఉంది. మెట్ట దుక్కిలో ట్రాక్టర్తో విత్తనం విత్తుకునే డ్రమ్ సీడర్లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో కూడా విత్తనాన్ని నేరుగా 8 వరుసల్లో విత్తుకోవచ్చు. వరి విత్తిన 10 రోజుల తర్వాత కలుపు రాకుండా 10 రోజుల వ్యవధితో 2 నుండి 3 సార్లు కోనో వీడర్ లేదా రోటరీ వీడర్ తిప్పడం జరుగుతుంది. దీనివల్ల కలుపు భూమిలో అణగదొక్కబడి కుళ్ళి సేంద్రియ ఎరువుగా మారుతుంది. అయితే ఇది కొంత శ్రమతో కూడిన పని. అయితే ఇప్పుడు యంత్రాలతో పనిచేసే రోటరీ వీడర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని సమయానుకూలంగా తిప్పడం ద్వారా కలుపు సమస్యను సులభంగా అధిగమించవచ్చు. వరి సాగులో ఈ విధానం రైతుకు ఒక వరం లాంటిది. అయితే కూలీల సమస్య వల్ల దీని ఆచరణ కష్టసాధ్యంగా ఉంది. ఈ నేపథ్యంలో యంత్రశ్రీ విధానాన్ని శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. 6 నుండి 8 వరుసల్లో నాట్లు వేసే ఈ యంత్రాల ద్వారా వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 నుండి 20 సెంటీమీటర్ల ఎడంతో నాట్లు వేయవచ్చు. యంత్రశ్రీ యంత్ర పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీన్ని మనం ప్యాడీ ట్రాన్స్ప్లాంటర్ అంటాము. ఈ ట్రాన్స్ప్లాంటర్ మాన్యువల్గా నడిచే 4 వరుసలు యంత్ర పరికరాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే ట్రాక్టర్తో నడిచే 8 వరుసల ట్రాన్స్ప్లాంటర్ కూడా మనకు అందుబాటులో ఉంది. దీనిలో వేయడం వల్ల మనకి శ్రీవరి సాగు అంటాం,
అంటే దూరంగా నాట్లు వేయడం, వరుసల్లో నాట్లు వేయడం, లేత నారు నాటుకోవడానికి ఈ యంత్రశ్రీ యంత్ర పరికరం మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా చూసుకుంటే 1 ఎకరా ఇంచుమించు గంటన్నరలో మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా పెద్ద రైతులు ఉంటే కనుక వాళ్ళు శ్రీవరి సాగుని యంత్ర పరికరాలు ఉపయోగించి చేసుకుంటే అక్కడ దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే చిన్న సన్నకారు రైతులు, అలాగే ఆలస్యంగా నాట్లు వేసేవాళ్ళు, అదేవిధంగా కాలువల కింద కానీ లేదంటే చెరువుల కింద వరి వ్యవసాయం చేసేవాళ్ళు డ్రమ్ సీడర్ అని చెప్పేసి అదొక పరికరం ఉంది. ఆ పరికరం సాయంతో కనుక దమ్ము చేసి చదును చేసిన పొలంలో మండికట్టినట్టు విత్తనాలని ఆ డ్రమ్ సీడర్ పరికరంలో కనుక మనం వేసుకుంటే 8 వరుసల్లో విత్తనాలు వరుసల్లో పడతాయి. ఎకరానికి కూడా చూసుకుంటే 12 కేజీల నుంచి 15 కేజీల విత్తనాలే సరిపోతాయి. కాబట్టి డ్రమ్ సీడర్ పరికరంతో కనుక వరి సాగు చేసుకుంటే అక్కడ సాగు ఖర్చు చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ డ్రమ్ సీడర్ పద్ధతిలో నారు పోయడం కానీ, నారు పీకడం కానీ, నాట్లు వేయడం అని ఉండదు. ఈ పనులన్నిటికీ లేబర్ కనీసంగా మనకి ఎకరానికి 20 నుంచి 22 మంది కావాల్సి ఉంటారు. కాబట్టి ఎవరైతే నాట్లు వేసే పద్ధతులకు బదులుగా ఈ డ్రమ్ సీడర్ పరికరంతో కనుక వేసుకుంటే మనం నాట్లు వేసే సమయంలోనే కూలీల మీద ఆధారపడకుండా ఎకరానికి 3,000 నుంచి 3,500 వరకు కూడా మనం ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దిగుబడి కూడా చూసుకుంటే సాధారణ నాట్ల పద్ధతి కన్నా 1 నుంచి 2 బస్తాలు అధికంగా రావడానికి ఈ డ్రమ్ సీడర్ పద్ధతి కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ పద్ధతిలో కూడా విత్తనాలు వేసుకోవడానికి చేయాలి. ఈ వివరాలు ఫెర్టికమ్ సీడ్రిల్ నుంచి కానీ, లేదంటే డ్రమ్ సీడర్ పద్ధతి కానీ, లేదంటే ఈ యాంత్రీకరణ శ్రీవరి సాగు గురించి ఇంత వివరాలు కావాలనుకుంటే మన స్థానిక కృషి విజ్ఞాన కేంద్రాలను కానీ, ఏరువాక కేంద్రాలను కానీ, లేదా వ్యవసాయ శాఖ వారిని మీరు సంప్రదిస్తే వీటిలో ఉన్న సాంకేతిక యాజమాన్య పద్ధతులన్నీ కూడా మీకు వివరంగా తెలియజేస్తారు. వరి సాగులో అధికంగా కనిపించే మరో ఖర్చు కోత నూర్పిడి. ఎక్కువ మంది కూలీలు అవసరం ఉండడంతో పాటు ఈ పనులు చేపట్టే కాల వ్యవధి కూడా ఎక్కువ ఉంటుంది. దీన్ని అధిగమించేందుకు అనేక కోత నూర్పిడి యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. కోత పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దీన్నే మనం ప్యాడీ రేపర్ అంటాము. ఈ రేపర్ సహాయంతో 1.5 నుంచి 2 గంటల్లో 1 ఎకరా పొలాన్ని మనం కోత చేసుకోవడానికి వీలవుతుంది. ఇలా కోత చేసిన ఒక వరుసల్లోని పలసగా పడడం వల్ల చేను కూడా త్వరగా ఆరిపోవడం జరుగుతుంది. కాబట్టి మామూలుగా సాధారణ కూలీలతో అయితే కనుక ఎకరానికి ఇప్పుడు 3 నుంచి 3,500 వరకు కూడా కోతకు ఖర్చు అవుతుంది. అదే రేపర్ సహాయంతో అయితే మనం 1,200 నుంచి 1,500లోనే మనం కోత పూర్తి చేసుకోవచ్చు. నూర్పిడి యంత్రాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆ నూర్పిడి కోత రేపర్తో చేసుకొని నూర్పిడి మిషన్తో చేసుకుంటే మొత్తం ఖర్చు మనకి 4,000 వరకు ఖర్చు అయినా కానీ సకాలంలో ఎక్కువ విస్తీర్ణంలో పనులు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పెద్ద రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కంబైన్డ్ హార్వెస్టర్స్ అంటాం. అంటే కోత నూర్పిడి ఒకే పరికరంతో అయ్యేటువంటి యంత్ర పరికరాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఆ పరికరంతో అయితే ఎకరా 1 గంటలోనే కోత పూర్తి చేసుకోవచ్చు. మరి ఇక్కడ వర్షాభావ పరిస్థితులు కానీ, లేదా సైక్లోన్స్ కానీ, అధిక వర్షాలు పడేటువంటి పరిస్థితుల్లో ఈ కంబైన్డ్ హార్వెస్టర్స్ కనుక వాడుకుంటే వాళ్ళు సకాలంలో పనులు పూర్తి చేసుకొని మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ యంత్ర పరికరాలను కూడా సరైన అవగాహనతో కనుక ఉపయోగించగలిగితే వరి వ్యవసాయంలో కూడా సాగు ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకోవడానికి ఈ యంత్ర పరికరాలన్నీ కూడా ఉపయోగపడతాయి. తెలుగు రాష్ట్రాల్లో విత్తే ప్రధాన వాణిజ్య పంటలలో పత్తి అగ్రస్థానంలో ఉంది. వర్షాధారంగా సాగు చేసే పంటలలో తిరుగులేని స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం చాలా చోట్ల పత్తిని విత్తారు. మరికొంతమంది ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు. అయితే పత్తి ఎదుగుదలకు కలుపు అడ్డంకిగా మారుతూ ఉంటుంది. కాబట్టి మొదటి దశలోనే కలుపు నివారణ చర్యలు చేపడితే నాణ్యమైన అధిక దిగుబడులను పొందేందుకు ఆస్కారం ఉంటుందని తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట సాధారణ విస్తీర్ణం 50 లక్షలు. వర్షాధారంగా పండే పంటల్లో అన్నిటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తూ ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు అధిక మక్కువ చూపుతున్నారు. దీంతో తెలంగాణలోని మొత్తం సాగు విస్తీర్ణంలో 40% విస్తీర్ణాన్ని పత్తి పంట ఆక్రమించింది. గత 3 సంవత్సరాలుగా ఈ పంట విస్తీర్ణం సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించిపోతోంది. ప్రకృతి అనుకూలిస్తే రైతు ఎకరాకు 10 నుండి 15 క్వింటాళ్ల దిగుబడిని నమోదు చేస్తూ ఉండడం, మద్దతు ధర ఆశాజనకంగా ఉండడం వల్ల రైతులకు అన్ని విధాలుగా పత్తి సాగు అనుకూలంగా ఉండడంతో ఈ ఏడాది ఏకంగా 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు విస్తీర్ణం పెంచేందుకు వ్యవసాయ శాఖ కృషి చేస్తోంది. పత్తి ఎదిగే దశలోనే కలుపు అవరోధంగా మారుతోంది. అయితే మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరుకు ఏ మందును ఎంత మోతాదులో ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి. సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్థితులలో వాడకూడదు.
అలా వాడితే కలుపు నిర్మూలన సరిగ్గా జరగకపోగా కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. తొలి దశలో పత్తిలో ఆశించే కలుపు నివారణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు కరీంనగర్ జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మహేష్. పత్తి అనేది మనకు 2017-18లో చూసుకున్నట్టయితే దగ్గరగా 18.25 లక్షల హెక్టార్లలో సాగు చేయడం జరుగుతుంది. ఈ పత్తి సాగులో మహారాష్ట్ర మరియు గుజరాత్ తర్వాత మన తెలంగాణ 3వ స్థానంలో ఉంది. అలాగే మన భారతదేశం కూడా ఈ పత్తి పండించడంలో మరియు ఇతర దేశాలకు ఎగుమతి చేయడంలో మొదటి స్థానంలో ఉంది. పత్తిలో యాజమాన్యం అనేది మనము ఈ వర్షాకాలంలో తరచుగా గమనిస్తూ ఉంటాము. దానికి గాను మనము ఈ పత్తి విత్తే ముందు 3 నుంచి 4 రోజుల ముందు చివరి దుక్కిలో ఫ్లూక్లోరానిన్ లేదా పెండుమిథాలిన్ని మనము 1 లీటర్కి 6.5 ml వచ్చే విధంగా కలుపుకొని దాన్ని పిచికారి చేసిన తర్వాత చివరి దిక్కులో కలియ దున్నినట్టయితే మనకు ఈ కలుపు నివారణ అనేది సమర్థవంతంగా ఉంటుంది. ఒకవేళ విత్తిన నెల రోజుల తర్వాత మనకు కలుపు గిన వచ్చినట్టయితే దాని నివారణకు గాను కిజలోపాప్ ఇథైల్ 400 ml ఎకరానికి మనము పిచికారి చేసుకున్నట్టయితే వెడల్పాకు గడ్డి లేదా పచ్చగడ్డిని కలుపు నివారణకు మనకు ఉపయోగపడుతుంది. అలాగే మనము ఇది కాకుండా పైరిథయోబాక్ సోడియం 1/2 లీటరు ఎకరానికి మనం పిచికారి చేసుకున్నట్టయితే పెద్ద వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపు మొక్కల్ని నివారించుకోవచ్చు. ఇది కాకుండా ఒకవేళ మనము పత్తిని అంటే 6 నుంచి వారం రోజులకు ఒకసారి గొర్రుకు పట్టడం కానీ అంతర్కృషి చేసినట్టయితే ఈ కలుపు నివారణని మనము సమర్థవంతంగా నివారించుకోవచ్చు. నూనె గింజ పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్న పంట వేరుశనగ. ప్రస్తుతం ఖరీఫ్ పంటను రైతులు విత్తుతున్నారు. కొన్ని చోట్ల సరైన వర్షపాతం కోసం వేచి చూస్తున్నారు. అయితే సాగులో మొదటి నుండే చీడపీడల నివారణ పట్ల జాగ్రత్త వహించాలి. లేదంటే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. వేటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త శిరీష. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేరుశెనగను వర్షాధారంగా విస్తారంగా సాగు చేస్తుంటారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగుతోంది. ఈ ఖరీఫ్లో అక్కడక్కడా కురిసిన వర్షాలకు వేరుశెనగను రైతులు విత్తుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో విత్తేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వేరుశెనగ పంటకు చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది. ముఖ్యంగా పురుగుల వల్ల కలిగే నష్టం తీవ్రంగా ఉంటుంది. ఆకుముడత, పొగాకు లద్దె పురుగుల ఉధృతి పెరిగితే దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వీటి నివారణ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా యలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఏబిఎం శిరీష. వేరుశనగ అనేది చాలా ఈ ఖరీఫ్ సీజన్లో వరి తర్వాత వేరుశనగ కూడా చాలా ఇంపార్టెంట్ పంట. ఈ వేరుశనగలో వచ్చే చీడపీడల గురించి మీకు ఈరోజు వివరించాలనుకుంటున్నాను. జనరల్గా వేరుశనగ వేసే ప్రాంతాల్లో ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి అయితే సీడ్ ట్రీట్మెంట్, ఈ చీడపీడలు వచ్చే ఏరియాలో సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తన శుద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. 1 కేజీ విత్తనానికి 2 ml ఇమిడాక్లోప్రిడ్ విత్తన శుద్ధి చేసే మందును కలుపుకొని విత్తనాన్ని విత్తుకున్నట్టయితే ఈ వేరు పురుగు అనేది మనకి ఎర్లీ దశలో ఆశించకుండా ఉంటుంది. అలాగే సకింగ్ పెస్ట్ అంటే రసం పీల్చే పురుగులను కూడా మనం అరికట్టిన వాళ్ళం అవుతాం. అలాగే వేరు తెగులు, కొన్ని ఏరియాల్లో వేరుశెనగలో వేరు తెగులు కూడా కనిపిస్తుంది. ఆ వేరు తెగులు వచ్చే ఏరియాస్లో మాత్రం రైతులు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. ఇది మ్యాంకోజెబ్ 2 గ్రాములు పర్ కేజీ ఆఫ్ సీడ్, వేరుశనగ విత్తనానికి 1 కేజీ విత్తనానికి 2 గ్రాముల మ్యాంకోజెబ్ లేదా 1 ml టెబుకనోజాల్ అనే మందు ద్రావణాన్ని మనం విత్తన శుద్ధి కేజీ విత్తనానికి కలిపి చేసుకుంటే మనకి ఈ రెండిట్లో ఏదైనా సరే పర్వాలేదు, చేసుకుంటే మనకి ఇనీషియల్గా వచ్చే వేరుకుళ్ళు తెగులు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇంకా ట్రైకోడెర్మా విరిడి కూడా
కేజీ వేరుశనగ విత్తనానికి ఒక 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి పౌడర్ను కూడా మనం కలుపుకుంటే చాలా వరకు ఈ వేరు కుళ్ళు తెగులు అనేది మనకి తగ్గుతుందన్నమాట. ముఖ్యంగా వేరుశనగలో మేజర్గా వచ్చే రసం పీల్చే పురుగులు, తర్వాత వేరు పురుగు ఒకటి వస్తుంది, ఇంకొకటి గొంగళ పురుగులు, ఆకుముడత పురుగు, ఇవి మేజర్గా కనిపిస్తాయి. వేరు పురుగు ఆశించిన తర్వాత అయితే మనకి లోపల ఉంటుంది కాబట్టి 4-8-10G గుళికలు మాత్రం మనకి ఎకరానికి ఒక 10 కిలోలు వేసుకుంటే మనకి చాలా వరకు ఉధృతి అనేది తగ్గుతుంది. ఇంకా రసం పీల్చే పురుగులు, ఈ రసం పీల్చే పురుగుల్లో మనకి దీపపు పురుగులు, పచ్చదీపపు పురుగులు, తెల్ల నల్లి, ఇలాంటివన్నీ కనిపిస్తుంటాయి. మనం దిగ్గానే చిన్న చిన్న తెల్ల దోమ లాంటివి కూడా ఎగురుతూ ఉంటాయి. మోనోక్రోటోఫాస్ 1.6 ml/లీటర్ మోనోక్రోటోఫాస్ స్ప్రే చేసుకోవాలి. అలాగే ఇమిడాక్లోప్రిడ్ కూడా మనం 0.3 ml/లీటర్ మనం స్ప్రే చేసుకోవాలి. ఈ ఎర్ర గొంగళి పురుగులు ఏంటంటే ఇవి కూడా మనకి పొలంలో డైమిథియోయేట్ 2 ml/లీటర్ ఆఫ్ వాటర్, ఇది కూడా రసం పీల్చే పురుగులకి పనికొస్తుంది. ఇంకొకటి థయోక్లోప్రిడ్, ఇది 0.25 ml/లీటర్, ఇది కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇంకొకటి నెక్స్ట్ ఆకుముడత పురుగులు కూడా ఇవి ఏంటంటే ఆకుల్ని ముడుచుకొని లోపల పత్రహరితాన్ని గీకి మన నాశనం చేస్తాయి పంటని. ఈ ఆకుముడత పురుగు వేరుశనగలు ఆశించినప్పుడు మోనోక్రోటోఫాస్ 1.6 ml/లీటర్, అలాగే క్వినాల్ఫాస్ 2 ml/లీటర్ స్ప్రే చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు ఈ ఉధృతి అనేది తగ్గుతుంది. నోవాల్యూరాన్ 1 ml/లీటర్, అలాగే క్లోరిపైరిఫాస్ 2 ml/లీటర్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. కనిపిస్తూ ఉంటాయి గొంగళి పురుగులు. ఇవి ఆశించినప్పుడు కూడా తప్పనిసరిగా మనం స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి. క్లోరిపైరిఫాస్ 2 ml/లీటర్, మోనోక్రోటోఫాస్ 1.6 ml/లీటర్, లేదా నోవాల్యూరాన్ 1 ml/లీటర్, లేదా ఇండాక్సికార్ 1 ml/లీటర్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే చాలా వరకు ఈ ఉధృతి అనేది తగ్గుతుంది. ఇంకొకటి స్పోడాప్టెరా కూడా మనకి అంటే పొగాకు లద్దె పురుగు, ఈ పురుగు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి కూడా ఈ మందులు నేను ఇంతకు ముందు చెప్పినట్టు క్లోరిపైరిఫాస్ 2 ml/లీటర్, నోవాల్యూరాన్ 1 ml/లీటర్, క్వినాల్ఫాస్ 2 ml/లీటర్, థయోడికార్బ్ 1 g/లీటర్ అనేది మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇంకొకటి మేజర్గా ఈ గొంగళి పురుగులు మనకి కనిపించినప్పుడు రైతులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే విషపు ఎర అనేది మనం తయారు చేసుకోవాలన్నమాట. ఈ విషపు ఎర ఏంటంటే మనకి ఒక 10 కేజీలు తౌడుని తీసుకొని, వరి తౌడు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అందులో 1 కేజీ బెల్లం, 1 లీటర్ క్వినాల్ఫాస్ కలిపేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పొలంలోనే వేసుకోవచ్చు. ప్లస్ మడి చుట్టూ కూడా మనకి వేరుశనగ వేసే మడి చుట్టూ కూడా ఒక చిన్న గాడిలాగా కొట్టుకొని అందులో వేసుకున్నా సరే మనకు చాలా ఉపయోగపడుతుంది. వేరుశనగను మొదటి నుంచి పలు విధాల తెగుళ్లు ఆశిస్తుండటం పరిపాటి. విత్తన శుద్ధి నుంచి పంట చివరి దశ వరకు ఆయా తెగుళ్ల నివారణకు తగిన చర్యలు తీసుకోకుంటే నాణ్యత లేకపోవడమే కాక దిగుబడులు గణనీయంగా పడిపోయి రైతులు నష్టపోతారు. మనకి వేరుశనగ పంటను ఆశించే తెగుళ్ళ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా ఆకుల మీద మచ్చల తెగుళ్ళు వస్తాయి. ఇంకొకటి వేరు కాండం కుళ్ళు తెగులు మనకు కనిపిస్తుంది. ఇంకొకటి వైరస్, పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ తెగులు కూడా మనకి వేరుశనగలో కనిపిస్తుందండి. వేరుకుళ్ళు తెగులు ఆశించినప్పుడు అంటే మనకి మ్యాంకోజెబ్ 2 g/లీటర్ మొదలు భాగం కొద్దిగా తడిచేటట్టు స్ప్రే చేసుకొని ఆ కెమికల్ మొత్తం పొలం అంతా కూడా చేసుకుంటే మనకి చాలా వరకు ఉపయోగం కనిపిస్తుంది. ఈ వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగులు వచ్చినప్పుడు ఈ టెబుకనోజోల్ 1 ml/లీటర్, మ్యాంకోజెబ్ 2 g/లీటర్, కార్బండిజమ్ కూడా 2.5 g/లీటర్ మనం స్ప్రే చేసుకుంటే ఈ 3 కెమికల్స్లో ఏదైనా సరే స్ప్రే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి మచ్చల తెగులు, ఆకుమచ్చల తెగులు. ఇది టిక్కా లీఫ్ స్పాట్. ఈ అన్ని స్టేజెస్లోని ఇనీషియల్ స్టేజెస్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి కాండం మీద మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇది వచ్చినప్పుడు మ్యాంకోజెబ్ 2 g/లీటర్, అలాగే లేదా హెక్సాకొనజోల్ 2 ml/లీటర్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే, లేదా కార్బండిజమ్ 2 g/లీటర్ ఇది స్ప్రే చేసుకున్నట్టయితే మనకు చాలా వరకు ఈ తెగులు అనేది తగ్గుతుంది. తెగులుకి క్లోరోథెలోనిల్ 2 ml/లీటర్,
అలాగే ట్రైడిమార్ఫ్ 1 ml per లీటర్ లేదా మ్యాంకోజెబ్ 2 grams per లీటర్ అనేది మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి పీనట్ బడ్ నెక్రోసిస్. ఇది వైరస్ తెగులు. వైరస్ ఆశించి ఆకులు చిన్న చిన్నగా ఇలా అయిపోతాయి. ఇదేంటంటే ఇది రసం పీల్చే పురుగుల వల్ల ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఇమిడాక్లోప్రిడ్ 0.3 ml per లీటర్ మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి, లేదా మోనోక్రోటోఫాస్ 1.6 ml per లీటర్ ఇది స్ప్రే చేసుకున్నట్టయితే మనకి రసం పీల్చే పురుగులకి ఆల్రెడీ చెప్పినట్టు ఆ మందులు 30 డేస్కి ఇంటర్వెల్లో మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి చాలా వరకు ఈ బడ్ నెక్రోసిస్ కూడా మనం అదుపులో తెచ్చిన వాళ్ళమే అవుతాము. వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు వచ్చే దగ్గర ఈ ట్రైకోడెర్మా విరిడి అప్లికేషన్ అనేది చాలా వరకు పనిచేస్తుందండి. ఎందుకంటే అది మనం డ్రెంచింగ్ అనేది కూడా చాలా కష్టంగా ఉంటుంది రైతులు స్థాయిలో చేయాలంటే. ట్రైకోడెర్మా విరిడి అనే బయోకంట్రోల్ ఏజెంట్ మనకి దొరుకుతుంది. అది 2 kg ట్రైకోడెర్మా విరిడి తీసుకొని 90 kgల FYM అంటే మన పశువుల గెత్తంతో కలిపి 1 kg బెల్లం, ఈ 3 కలిపి మనం ఎక్కడైనా నీడ ఉండే దగ్గర పెట్టుకోవాలి. ఇది 3 రోజులకు ఒకసారి కొద్దిగా నీళ్లు చల్లుతూ మనం దాన్ని పైకి కిందకి కలయబెట్టాలి. దానివల్ల కొద్దిగా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా 15 రోజులు చేసినాక మనకి వెంటనే పాలిథిన్ కవర్తో కూడా మూసేయాలి కలిపినాక. ఇలా 15 రోజులు చేసినాక ఏమవుతుందంటే అది డెవలప్ అవుతుంది ట్రైకోడెర్మా విరిడి. అది మనం ఇది ఎకరం పొలంలో కానీ చల్లుకున్నట్టయితే మనకి ఈ వేరుకుళ్ళు తెగులు, కాండం కుళ్ళు తెగులు అనేది చాలా వరకు తగ్గుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎరువులను అతిగా వాడొద్దు. సిఫార్సు మేరకే సరైన సమయంలో వేయాలి. ఇటు సూక్ష్మ పోషక లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశముంటుంది. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి, టెన్ టీవీ, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030101010 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.